హలో ఎవ్రీవన్, బొబ్బర్లతో మనం ఏ కూర వండాలి, ఎలా వండాలి, వండితే బాగుంటుందో లేదో అని చాలామంది అనుకుని వీటిని తినడం మానేస్తారు. కానీ ఇవి తినడం వల్ల మనకి ఫైబర్ చాలా వస్తుంది, పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తాయి. తింటే టోటల్గా వెయిట్ లాస్కి చాలా వస్తాయి. మరి ఇంత మేలు చేసే ఈ బొబ్బర్లతో గ్రేవీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక కప్పు బొబ్బర్లను తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని 5-6 గంటల పాటు నాననివ్వాలి. నానిన తర్వాత ఆ వాటర్ నుంపేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు మసాలా పేస్ట్ తయారు చేస్తున్నాను చూడండి. ఒక మిక్సీ జార్లో 2 టమాటో, అలాగే కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం వాటర్ మిలన్ సీడ్స్, అలాగే కొంచెం కొబ్బరిని కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, టమాటోలతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఉడికించాల్సిన అవసరం లేదు బొబ్బర్లను అయితే. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం 1 స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీంతో పాటే కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకుని అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లను కూడా ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఉడికించాల్సిన పని లేదండి, ఈ కూరలోనే ఉడికిపోతాయి బొబ్బర్లు కూడా. ఇలా ఒకసారి వేసేసుకుని బాగా కలుపుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మొత్తం తీసుకున్న బొబ్బర్లకి అయితే నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఉడికిన తర్వాత మాత్రమే ఈ మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి పౌడర్ని కూడా వేసుకోవాలి. ఆప్షనల్ అన్నీ ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాంటి గ్రేవీ కర్రీస్కి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుని మూత పెట్టుకుని 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ టెక్చర్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇంక దీన్ని ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదండి, కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం రైస్లోకి, ఏ టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. డిన్నర్కి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, నైట్ దేనికైనా కూడా మీరు సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది కర్రీ. ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోయింది కదండి కర్రీ. మనకి బొబ్బర్లు అన్ని సూపర్ మార్కెట్లోనూ, అన్ని కిరాణా స్టోర్స్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి మనకి. ఇవి తెచ్చుకుని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ కూడా ఈజీగా వండేసుకోవచ్చు. లంచ్ బాక్స్లు కూడా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది చాలా హెల్దీ అనమాట. సో ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.